కావాలి కదా, ఆ దారమే ఈ దారం. ఈమెకి క్షేత్రానికి గోత్రానికి అసలు తేడా తెలియదు. క్షేత్రమా గోత్రమా అంటే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయినావు. అసలు వాటి రెండింటికి తేడాలేంది, క్షేత్రం అంటే ఏంది, గోత్రం అంటే ఏంది, ఫస్ట్ నువ్వు నాకు చెప్పి. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము మాట్లాడింది. అట్లాంటి టైంలో వెళ్ళకూడదు, ఆ ప్లేసెస్ అపవిత్రం అవుతాయి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అలాంటప్పుడు నువ్వు రమ్మని ఎట్లా చెప్పినావు, లేకపోతే దానికి ఏదైనా కథ ఉందా అనేది నువ్వే నాకు చెప్పాలి. మళ్ళీ ఈమెమంటది ఆది పరాశక్తితోనే ఆటలా అంటది. మరి ఈమె అమ్మవారిని పెట్టుకొని ఒక సిమెంట్తో కట్టించేసి దానికి మణిదీపేశ్వరి అనే పేరుని పెట్టి ఈమె ఆడుతుంది, నాటకాలు ఆడుతున్నావా నువ్వు? మరి ఇప్పుడు నువ్వు నిలబెట్టింది మణిదీపేశ్వరి అమ్మవారిని. మణి అంటే ఏంటిది, దీపేశ్వరి అంటే దీపం అంటే ఏంటిది, వీటికి మీనింగులు చెప్పు అసలు నువ్వు. అసలు ఆ అమ్మవారి గృహానికి వెళ్ళాలి అంటే ఎన్ని ద్వారాలు ఉంటాయి చెప్పు. అసలు ఏ అధ్యాయంలో మణిదీపేశ్వరి గురించి రాసుంది, అసలు దేవి పురాణం అంటే ఏంటిది, అసలు మణిదీపేశ్వరి దేవి ఎక్కడుంటుంది, అసలు ఆ అమ్మవారిని నువ్వు భూలోకానికి తెచ్చి పెట్టొచ్చా, ఎట్లా పెడతావు, పెట్టాలనుకుంటే దానికి కూడా ఏమైనా రీజన్ ఉందా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. మరి అసలు అమ్మవారు ఎక్కడైనా కదులుతుందా? సిరామిక్తో పెయింటింగ్ చేస్తే దాన్ని దేవత అని ఎప్పుడూ అనరు, అసలు అనిపించుకోదు కూడా అట్లా. కానీ ఈమెసి జనాలని పిచ్చోళ్ళని చేయడం కోసం వేస్తే ఆ జనాలు కూడా ఎడ్డి గొర్రెల్లాగా నమ్మేసి నిజమే ఇంకా కొంతమంది మీ మీదనే నెగిటివ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అసలు మీకు అర్థం కానిందంటే మీ పల్స్ నామే పట్టుకొని రాజసాబ్ మూవీ వచ్చింది కదా, అందులో సేమ్ అనమాట. లైక్ హిప్నోటైజ్ చేయడము, లేకపోతే వాళ్ళ పల్స్ని పట్టుకోవడము, వాళ్ళ మైండ్ గురించి తెలుసుకొని వీళ్ళు దానికి తగ్గట్టు అనుకూలంగా ప్రవర్తించడము, ఇట్లాంటివి చేస్తున్నారు. మరి ఇది ఎవరికి అర్థమైతే లేదు, ఇంకా వాళ్ళు స్టిల్ ఏమంటున్నారు, మీడియా వాళ్ళే తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నీ దగ్గర పైసలు తీసుకొని ఆమె నన్ను మోసం చేస్తారు చూసినారా, ఆ రోజు అర్థమవుతుంది మీకు. ఈ మన్న పదంలో విగ్రహాలు అన్నది, అసలు విగ్రహాలను ఎందుకు పెడతారు, ఎందుకు పెట్టాలి, అసలు డివైన్ పవర్ గురించి నీకు తెలుసా? టెంపుల్ అంటే డెఫినెట్గా గజస్తంభం అనేది ఉండాలి. మరి నువ్వు అది పెట్టినావా? అసలు గజస్తంభాన్ని ఎందుకు నిలబెడతారు తెలుసా? బట్ వీటన్నిటికీ తెలుసుకో, చాలా మంచిది నీకు. ఇవన్నీ బేసిక్స్ కదా. మరి ఇప్పుడు నువ్వు పెట్టింది కడప లోపల ఉంటే ఏమంటారు, కడప బయట ఉంటే ఏమంటారు దేవతని అనేది నువ్వే నాకు క్లారిటీ ఇవ్వు. మరి నువ్వు అక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనేది కూడా క్లారిటీ ఇవ్వు. అండ్ దాని తర్వాత ఎవరైనా సరే సిరామిక్తో కట్టిందో ఏది కట్టిందో వదిలే, ఒక అమ్మవారు వచ్చి ఇల్లు కట్టియు అని చెప్పినప్పుడు తన కోసం ఒక గుడారాన్ని సపరేట్గా ఏర్పాటు చేయాలి తప్ప నా ఇంట్లో ఒక పూజ గది కట్టించుకొని ఆ పూజ గదిలోనే నన్ను పెట్టమ్మా అని చెప్తుందా? సరే ఈమెకు చెప్పిందంట, సరే చెప్పిందనే అనుకుందాం. మరి దేవత వచ్చి అంత క్లియర్గా ఈమెకు చెప్పినప్పుడు పూజ గది కాస్త విస్తీర్ణంగా కట్టుకోవచ్చు కదా, ఎందుకు గింతే ప్లేస్లో కట్టించింది అంటే పీస్ నాస్తానమ్మా? మరి నువ్వు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను నేను. అసలు అమ్మవారిని పెట్టిన చోట ఉండడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. కానీ ఈమె ఉంటుంది, ఎందుకంటే ఇది ఈమె పెట్టుకుంది కాబట్టి, ఇది ఈమె సృష్టించింది కాబట్టి. అసలు మణిదీపేశ్వరి అమ్మవారు అంటేనే మీకు తెలియదు. అసలు మణిదీపేశ్వరి అమ్మవారి అసలు కథనం మీకు తెలుసా? తెలియదు, ఇవేం తెలియదు. ఇప్పుడు మీకు ఏవైతే క్వశ్చన్స్ వేస్తున్నానో వాటన్నిటికీ ఆన్సర్స్ ఇస్తా. ఈలోపు నేను అడిగిన ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. పిచ్చి ఈమెకు పట్టిందా వాళ్ళకు పట్టిందా అర్థం కాకుండా బిహేవ్ చేస్తుంది ఈమె. ఈరోజు మనం ఒక డ్రామా క్వీన్ గురించి మాట్లాడుకుందాం. ఆ డ్రామా క్వీన్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్న ఒక క్వీన్ అనమాట. ఆమె కింగ్ కూడా ఉన్నాడు పక్కన, మనం మిస్ చేయొద్దు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళు ఇంట్లో మణిదీపేశ్వరి అని ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని వీళ్ళు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు క్లియర్గా వాటికి క్లుప్తంగా ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు ఇవన్నీ తెలిస్తే మంచిది, ఒకవేళ ఇవి తెలియకుండా మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం నిజంగా మీరు డబ్బు కోసమే 100% ఆశపడుతున్నారు అని నేనే చెప్తా. ఫస్ట్ ఈమె నిజంగా అమ్మవారిని పెట్టిందా, లేకపోతే ఎవరి మీద నా కోపం ఉంటే వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా ఆడికి వచ్చిన పక్కన ఇంకొకరిని కొట్టాలని ఒక ఎజెండాగా పెట్టుకుందా నాకైతే అర్థమైతలేదు. కానీ మా దగ్గరికి దయ్యం పట్టింది, లేకపోతే నా ఒంటి మీదకి దయ్యం వచ్చింది అంటే ఈమెలని కొడుతుంది ఇష్టం వచ్చినట్టు. అసలు ఈమెకి నిజంగా అమ్మవారు అనేది వస్తే ఆ అమ్మవారిని చూడగానే దయ్యం పారిపోవాలి కదా, పారిపోకుండా ఎందుకు డిబేట్లు చేస్తుంది? అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీ థింగ్ కూడా మీకు చెప్తాను. మీరు ఈ మాట అంటే నిజంగా ఈమె డ్రామా క్వీనే అని డెఫినెట్గా అంటారు. స్క్రిప్ట్ కొంచెం మంచిగా ప్లాన్ చేసుకునేది ఉండే. వాళ్ళు ఒక టైం అనుకున్నారు, వాళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు, ఆ టైంకే చెప్తారు కదా.
12 అయిన తర్వాత నేను చంపుతా, ఇప్పుడు చంపను అన్నందుకు ఈమె కోపం వచ్చిందా లేకపోతే ఎందుకు వచ్చిందో తెలియదు కానీ లేచింది, ఆమెను ఈపు వంగబెట్టి మరి పట్ట 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 కొట్టింది. ఎందుకు కొడుతున్నావు? సరే నిజంగా ఆమెకు దయ్యం పట్టిందని అనుకుందాం, సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అనుకుందాం. దయ్యం పట్టినప్పుడు నువ్వు ఆమెను కొడితే దెబ్బ ఆమె ఒంటికి తాకుతుంది తప్ప లోపల ఉన్న దయ్యానికి తాకుతుందా? మరి ఇంకా సింపుల్ లాజిక్ కూడా నువ్వు మర్చిపోయి మరి ఈ చీప్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఇట్లా? అసలు ఆమెను కొట్టే రైట్ నీకు ఎక్కడిది? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవునితో ఒకరిని కొట్టుడు, లేకపోతే పూజలు అని చెప్పి డబ్బులు లాగుడు, ఇలాంటివి అలవాటు అయిపోయినాయి. ఈమె దేవతనా? నిజంగా ఈమె దేవత అయితే ఈమె నోటి వాక్కు చేత వెళ్ళిపోవాలి తప్ప ఈమె లేచి ఆమెను కొట్టి వెళ్ళిపో అంటే కాదు. పిచ్చా ఈమె కాదు, ఈమె కంటే డబుల్ పిచ్చిదాన్ని నేను అన్నట్టు బిహేవ్ చేసింది ఈమె, ఈ డ్రామా క్వీన్. ఫోర్స్ చేస్తుందా లేకపోతే నువ్వు చెయ్యాలి పని అని చెప్పి చెప్తుందా నాకు అర్థం అయ్యట్లేదు. కానీ ప్రతిసారి చంపందాన్ని ఎందుకు వచ్చినావు ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుందాం. నిజంగా అమ్మవారి మీద ఉన్నోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఈడ ఈమె ఒక డైలాగ్ చెప్తుంది, ఆ డైలాగ్ విన్నాకైతే నాకు ఫుల్ నవ్వు వచ్చింది. నాకు అర్థం కానిందంటే మరి ఈమె కొట్టక ముందుగా నీళ్ళు చల్లొచ్చు కదా, కొట్టినాక వెళ్ళిపో అని నీళ్ళు చల్లింది. అసలు వీళ్ళకి ఏం పని పాట లేక ఇట్లాంటివి చేస్తారా? జనాలని ఎడ్డోళ్ళని చేద్దామని చేస్తారా? అర్థమైతలేదు. ఈమె ఒక వీడియో వినిపిస్తుంది, మాట్లాడిన ఒక డైలాగ్ వింటే మీరు కూడా అబ్బా నిజంగా స్క్రిప్టే అంటారు. ఈ డైలాగ్ విన్నారా? వదల బొమ్మాలి వదల నిన్ను వదలా అంట. అరే పాపం స్క్రిప్ట్ రాసిరు, గా సినిమా డైలాగులు పెడితే మనం ఈజీగా దొరికిపోతాం. గా సినిమా డైలాగులు మనకి ఎందుకు? దయ్యాల సినిమాలు చూడవు కదా, మరి ఆమెకు ఆ మాత్రం తెలియదా? వచ్చి వదల బొమ్మాలి వదల అని చెప్పేసి అరుంధతి డైలాగ్ చెప్తే ఎట్లా? పాపం పశుపతి ఫీల్ అవుతాడు మళ్ళా. ఏందో ఈ స్క్రిప్ట్ అని ఇంత ఈజీగా అర్థమైపోతున్నా కూడా జనాలు అయితే ఇంకా ఎడ్డోళ్ళలాగా నమ్ముతున్నారు కొంతమంది. సంహారం కోసం వచ్చాను, దానికి మిమ్మల్ని ఆధారం చేసుకున్నాను. ఈమె దుష్ట సంహారం కోసం వచ్చిందంట. ఈమెను ఎవడు రమ్మన్నాడు నాకు అర్థం కాదు. ఏదో దేవుని పేరు చెప్పుకొని దేవుని బదలాం చేయనికే ఇంట్లో ఈమంతకి ఈమెనే ఒక విగ్రహాన్ని కట్టించి దానికి మణిదీపేశ్వరి అని ఒక పేరును పెట్టింది. విగ్రహం వచ్చి మాట్లాడుతుందా ఎక్కడైనా? ఈమె నిజంగా ఇంట్లో అమ్మవారిని ప్రతిష్టాపించినప్పుడు విగ్రహం అని 10 సార్లు విగ్రహం అనే పేరు ఎందుకు ఎత్తుంది? సాక్షాత్తు ఆ అమ్మవారు అని మాట్లాడొచ్చు కదా. నిజంగా దేవత ఒంటి మీద ఉంటే, నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే అమ్మవారు అమ్మ అని మాటలే మాట్లాడతారు తప్ప ఎవడైనా విగ్రహం అనే పదాన్ని యూజ్ చేస్తారా? మీరు చెప్పండి పోనీ. విగ్రహం వచ్చి మాట్లాడుతుందా? మరి ఈమెతో ఎట్లా మాట్లాడిందో? ఆధారం ఏంటో తెలుసా? ఇనురి అదే ఆధారం. నాకు ఒక ఆధారం కావాలి కదా, ఆ ఆధారమే ఈ దారం. ఓ ఈమె ఇక్కడ ఉందని తెలవాలంటే ఒక దారం కావాలి కదా, ఆ దారమే వాళ్ళ ఆయన అన్నమాట. ఆయననే ఈమెకు ఆధారం అని చెప్పి క్లియర్గా చెప్తుంది. ఒంటి మీద ఈమెకి దేవత ఉన్నప్పుడు, ఈమె ఇంట్లో దేవతని ప్రతిష్టాపించినప్పుడు ఈమె ఒంటి మీద దేవత ఉంటే వాళ్ళ హస్బెండ్ ఎందుకు గుర్తొచ్చిండు? ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. పెళ్ళాం, పిల్లలు, భార్య వీళ్ళు ఎవ్వరూ గుర్తుండదు అని అంటారు. నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన కాబట్టి చెప్తున్నాం. ఆ టైంలలో ఆ ఆధారం వాళ్ళ హస్బెండే అని ఆమెకి ఎట్లా తెలిసింది? ఇవన్నీ చెప్పింది కదా, వీటికి సంబంధించిన క్వశ్చన్లు నేను అడుగుతా. అండ్ మీకు ఇంకొక నవ్వుకునే ఒక మంచి వీడియో చూపిస్తే ఈమెదే. మేము ముందే చెప్తుందేమో ఇట్లు గాలి మీరు అట్లు గాలి మీరు ఈ మాట అంటే నేను మిమ్మల్ని కొడతా అని చెప్పి డబ్బులు ఇచ్చి మరీ చెప్పించుకుంటుందేమో. పాపం సౌండ్ వినిపిస్తలేదంట, చెక్ చేసుకోవాలి కదా ముందే. ఇట్లా సౌండ్ వినిపిస్తలేదని చెప్పేసి పబ్లిక్లో పెడితే పబ్లిక్ ఈజీగా అర్థమైపోతుంది మీరు ఆడేదంతా డ్రామా అని. మళ్ళీ ఒకసారి మీరు డ్రామా క్వీన్ అండ్ కింగ్ అనిపించుకోవాలనుకుంటున్నారా? చిన్న చిన్న లాజిక్ని మీరు మిస్ అయిపోతున్నారు. ఈ ఏజ్ ఎంత కనబడుతుంది మీకు? ఈ ఏజ్లో అసలు లేవొద్దంట.
కానీ ఆమె లేచింది పాపం. నాకు ఇంత ఎగ్గున ఆమెకి లేవద్దు ఈ ఏజ్లా అన్నదంటే నాకైతే అర్థమవుతలేదు. ఇక అంటే వీళ్ళు స్క్రిప్ట్ రాస్తారు కానీ ఎవరికి ఏది ఇవ్వాలి కరెక్ట్ పాయింట్ దొరకలేదు అనమాట ఇలా. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇట్లా బయట పడతారు ఈజీగా. ఓ మై గాడ్, బయటికి వెళ్ళేసరికి తక్కువైపోయినాయి అంట. చెట్ ఎట్లా అంటే మా ఇంట్లో మా తాత కూడా కాలు నొప్పులు ఉన్నాయి, పోయి చూపిస్తాను నేను కూడా. ఎందుకంటే డాక్టర్లు అవసరం లేదు, ఇక పైసలు తగిలేసి ఆ డాక్టర్లు ఇట్లా ఏరి అట్లా ఏరి అని సర్జరీలు అవన్నీ చేయించుకునే కంటే ఈమె దగ్గర పోయినాను అనుకో కాలు నొప్పులు పోతాయి, అన్నీ పోతాయి. నాకు చాలా కోరికలు ఉన్నాయమ్మా, నీ దగ్గరకు వస్తా, తీరుస్తావా చెప్పు మరి. అండ్ వీళ్ళింట్లో వీళ్ళకు నచ్చిన ఆకారంలో ఒక విగ్రహాన్ని ఒక బొమ్మని డ్రా చేసిరు. దానికి నిజంగా అమ్మవారు మణిదీపేశ్వరి అనే పేరును పెట్టి బ్లేమ్ చేస్తున్నారు, పరువును తీస్తున్నారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలే కలిసి ఇగో ఇంట్లో ఒకటి వేసుకున్నారు, ఒక వాళ్ళకి వీళ్ళే చేస్తున్నారు అంతా చేసి అది దేవత అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలనుకున్నారు. నిజంగా గుడ్డి జనాలు అట్లా నమ్మేసిరు కూడా. కావద్దు కదా మీరు దందా చేస్తున్నారు, మీరు ఇది మూసుకోండి, నేను అగోరిని మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడుతుందా అమ్మ? రైట్, కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. అగోరి ఫోన్లో మాట్లాడుతుందా అమ్మ? మరి అగోరి ఫోన్లో మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు మణిదీపేశ్వరమ్మ టెంపులా అంటే అవును అంటావు, నేను సాక్షాత్తు అమ్మవారే నా ఒంటి మీదకి వచ్చింది అని చెప్పుకుంటావు. మరి సాక్షాత్తు అమ్మవారి నన్ను మాట్లాడుతుందా అమ్మ? మరి నువ్వెందుకు మాట్లాడినావు? ఇవన్నీ బూటకాలే, ఇవన్నీ నాటకాలే, క్లియర్గా అర్థమైపోతుంది. అయినా సరే దబాయిస్తుంది ఈమె. లేదు నేను నిజం అని చెప్పేసి ప్రూవ్ చేయాలని చెప్పేసి చేస్తుంది అనమాట. ఈమె వీళ్ళ దగ్గరకు వచ్చే ముందు ఆ లైన్లో ఒక 8 నుంచి 10 మందిని వీళ్ళోళ్ళని పెడతారు. పెట్టి జనాల సమస్యలు ఏంటి, జనాల నాడి ఏంటి వీళ్ళు పట్టుకోవాలని చెప్తారనమాట. వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది వీళ్ళు బయట వాళ్ళు గెస్ చేసి వాళ్ళకి పోయి చెప్తారు. వాళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, లోపల డబ్బున్న వాళ్ళు ఎవరు డబ్బు లేని వాళ్ళు ఎవరు అనేది వీళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత పూజకి 15,000 అవుతాయి అని చెప్తారు. ఆ పూజకి కొబ్బరికాయలు కానీ అగరబత్తులు కానీ ఏమన్నా కావాలనుకుంటే అవన్నీ పైసలు కూడా మీరే పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టరు. మళ్ళీ 15,000 మీరే ఇవ్వాలి. మళ్ళీ దానికి 50 కొబ్బరికాయలు అని చెప్తుంది. ఇక పెద్ద పెద్ద కథలు కహానీలు చెప్తారనమాట వీళ్ళు.